సార్ 112 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని లేఖ ఇచ్చిన తర్వాత కూడా గవర్నర్ విజయ్ ప్రమాణ స్వీకారానికి ఆమోదం ఇవ్వలేదు. సింగిల్ లార్జెస్ట్ పార్టీకి అవకాశం ఇవ్వకుండా జాప్యం చేయటం సబబేనా? గవర్నర్ విజయ్ని ఆహ్వానించకపోవడం సమంజసం కాదు. ఎందుకంటే పార్లమెంటరీ కన్వెన్షన్స్ ప్రకారము ఏదైనా ఒక పార్టీకి మెజారిటీ ఉంటే మొదలు ఆ పార్టీని పిలవాలి. లేదన్నప్పుడు ప్రీ పోల్ అలియన్స్ ఏదైనా అంటే ముందు ఎన్నికలకు ముందే కూటమిగా ఏర్పడి ఎన్నికలకు వెళ్ళి గెలిస్తే ఆ కూటమినైనా పిలవాలి. ఈ మూడవది ఎన్నికలకు ముందు కూటమి ఏర్పడలేదు, ఏ పార్టీకి మెజారిటీ రాలేదు. అప్పుడు ఎన్నికల తర్వాత కూటమిలు ఏర్పడతాయి, అది పోస్ట్ పోల్ కోయలిషన్ అంటారు. సో అప్పుడు గవర్నర్ ముందు ఆప్షన్ ఉంటుంది. సింగిల్ లార్జెస్ట్ పార్టీ కనుక పోస్ట్ పోల్ కోయలిషన్ కాక సెకండ్ లార్జెస్ట్ పార్టీ పోస్ట్ పోల్ కోయలిషన్ ఏర్పాటు చేస్తే అప్పుడు సింగిల్ లార్జెస్ట్ పార్టీని పిలవాలా, పోస్ట్ పోల్ కోయలిషన్ పిలవాలా. సింగిల్ లార్జెస్ట్ పార్టీని పిలవకుండా ఎవరైతే స్టేబుల్ గవర్నమెంట్ని ఏర్పాటు చేస్తారన్న కాన్ఫిడెన్స్ ఇస్తున్నారో వాళ్ళను పిలుస్తున్నానని గవర్నర్ వాదించవచ్చు. కానీ ఇక్కడికి వచ్చేవరకు విజయ్ విషయానికి వచ్చేవరకు విజయ్ కాక మరో పార్టీ దేనికి మెజార్టీ రాలేదు. ఏ ప్రీ పోల్ అలియన్స్ ఏడీఎంకే అలియన్స్ కానీ డిఎంకే అలియన్స్కి మెజార్టీ రాలేదు. ఏ పోస్ట్ పోల్ అలియన్స్ ఏర్పాటు కాలేదు. డిఎంకే కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని అడిగితే ఈ ప్రశ్న ఉత్పన్నమవుతుంది. మరి అది పోస్ట్ పోల్ కోalition కదా, దాన్ని పిలవాలా, సింగిల్ లార్జెస్ట్ పార్టీ పిలవాలని. సో అలాంటి పోస్ట్ పోల్ కోalition కూడా లేదు. ఎవరు కూడా విజయ్ని ప్రమాణ స్వీకారం పిలవద్దని అబ్జెక్ట్ చేయలేదు. మరే పార్టీ కానీ కూటమి కానీ ఎన్నికలకు ముందు కానీ ఎన్నికల తర్వాత కానీ ఏర్పాటయ్యే ఏ కూటమి నేను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని అనలేదు. నెంబర్స్ కూడా చాలా స్పష్టంగా ఉన్నాయి. డిఎంకేకు 59 ఉంటే 108 ఉంది. సో క్లియర్గా మీకు ఎక్కడ దరిదాపుల్లో కూడా లేదు. పోనీ అటు ఇటు అవుతుందంటే మీకు అలాంటప్పుడు మరి గవర్నర్కి ఏంటి అభ్యంతరము? 112 మంది కలిశారు కనుక ఇంకో 6గురిని తీసుకొస్తే నేను ప్రమాణ స్వీకారం పిలుస్తే 6 రారు, అప్పుడేం చేస్తావు అంటే అప్పుడు అసెంబ్లీ రద్దు చేస్తారా? సో గవర్నర్ పనేంది, ఉన్నంతలో ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలరో వాళ్ళని పిలవాలి. సో మెజారిటీ అవునా కాదా, ఉందా లేదా రాజ్భవన్లో కాదు కదా నిర్ణయించాల్సింది, అది శాసనసభలో నిర్ణయించాలి. మీకు ఒకసారి ప్రభుత్వం ఏర్పాటు చేశాక కన్వెన్షన్ ప్రకారం 1 వీక్ 2 వీక్స్ టైం ఇచ్చి అసెంబ్లీలో కాన్ఫిడెన్స్ ఓటు ఏర్కోవాలి. మీకు సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నాయి, దీంట్లో ఎస్ఆర్ బొమ్మాయి కేసు, సర్కారియా కమిషన్ రికమెండేషన్స్ ఉన్నాయి. ద మెజారిటీ ఆఫ్ ద గవర్నమెంట్ షుడ్ బి టెస్టెడ్ ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ అని. శాసనసభ వేదిక పైన తేలాలి విజయ్కి మెజార్టీ వస్తుందా లేదా అని. మెజార్టీ రాకపోతే సహజంగా నా ప్రభుత్వం పడిపోతుంది. మళ్ళీ గవర్నర్ రాజ్భవన్లో ఎట్లా డిసైడ్ చేస్తాడు ఎవరికి మెజార్టీ ఉంది? అయినా విచిత్రం ఏంటంటే ఎవరు వేరే వాళ్ళు పోటీలు లేరు కదా, ఏదో ఒక ప్రభుత్వం అయితే ఏర్పాటు చేయాలి కదా. మరి ఏ ప్రభుత్వం ఏర్పాటు చేయకుండా ఒక అనిశ్చిత అస్థిర పరిస్థితిని గవర్నర్ కోరుకుంటాడా? ఎందుకంటే గవర్నర్ బీజేపీ అపాయింటెడ్ గవర్నర్. ఇక్కడ విజయ్ బీజేపీ నా ఐడియాలజికల్ రైవల్ని ప్రకటించాడు. బీజేపీకి మద్దతురైన కాంగ్రెస్తో కలుస్తున్నాడు. అందువల్ల గవర్నర్ యాక్షన్స్ మరింత అనుమానాస్పదంగా మారుతాయి.